కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత 2023 సంవత్సరం 23-24 సంవత్సరానికి వేసినటువంటి పంట ఎంత, ఇరిగేటెడ్ ఏరియా ఎంత, ఉత్పత్తి వచ్చిందంతో ఒక్కసారి లెక్కలేసుకొని చూడమని చెప్తా ఉన్నాం. ఇలా మేము ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 23 వరకు వాళ్ళు కట్టినటువంటి రీపేమెంట్ 25 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ మా ప్రభుత్వం మొదటి సంవత్సరం 14 కోట్లు 14,000 కోట్లు, రెండవ సంవత్సరం 34,000 కోట్లు పేమెంట్ చేసి ఈరోజు ఇప్పటికే దాదాపు 73,000 కోట్ల పేమెంట్ జరగడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తా ఉంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏటీఎం కాళేశ్వరం ఏటీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొమ్ముకైతే సిబిఐ ఎందుకు డిమాండ్ చేస్తారు, ఎంక్వైరీ ఎత్తలేరన్నారు. నిండు శాసనసభలో చర్చ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇన్ని రోజుల దాకా ఎందుకు కార్యాచరణ తీసుకోకుండా అడ్డం పడుతున్నారో చెప్పమని చెప్తా ఉన్నాం. ఇలా అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద సిబిఐ విచారణకు మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాసినాం. తదుపరి చర్యలు మీ ఇద్దరు స్నేహితం కారణంగా ఆగిపోతున్న మాట వాస్తవం కాదా? మీరు గతంలో గడ్కరీ గారి నుంచి మొదలెట్టుకుంటే, మీ నడ్డా అమిత్ షా నుంచి మొదలెట్టుకుంటే ఇది కాళేశ్వరం టీఆర్ఎస్ పార్టీ ఏటీఎం అన్న మీరు ఇలా మీకు ఏటీఎం నుంచి ట్రాన్స్ఫర్ మరి మనీ ట్రాన్స్ఫర్ దానికి స్కీమ్ కింద ఆ స్కీమ్ లాగా మారిందా ఏమో అర్థమైతే లేదనే మాట మనం చేస్తాం. అంతే.